తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకున్నవాడు కృపను పోగొట్టుకుంటాడు. అది పాయింట్ ఇక్కడ. ఎంత పెద్ద ప్రమాదంలో ఏబు ఉన్నాడంటే, ఏబు చేసేటువంటి నీతి క్రియలు, సత్క్రియలు, సత్ప్రవర్తన, దీన్ని ఆధారం చేసుకున్నాడు ఏబు. అలా వాటిని ఆధారం చేసుకొని దేవుని ముందు నీతిమంతుడిగా నిలబడగలిగిన వాడెవ్వడూ లేడు. ఒకవేళ ఏబు నీతిమంతుడైనా కొద్ది గొప్ప ఏబు పితరుల దోషం ఏబు మీద ఉంది. అంతేకాదు ఏబు చర్యలలో కూడా దేవుడు భూతద్దం వేస్తే మొత్తం దోషాలే కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఏ నరుడైనా సరే దేవుని ముందుకు వచ్చినప్పుడు అడగాల్సిన మాట ఒక్కటే, దేవా, నా నీతి కాదు, నా యథార్థత కాదు, నా భక్తి కాదు, నా పరిశుద్ధత కాదు, నీ కృపయే నాకు దిక్కు. ఏం చెప్పాలి? కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను.